సితారా ఎంటర్టైన్మెంట్స్కి మ్యాడ్ అండ్ టిల్లు అనేది ఒక అంటే దేర్ ఓన్ ప్రొడక్ట్స్. మ్యాడ్ టిల్లు అనేది ఒక వాల్యూ యాడెడ్ నేమ్స్ అనమాట. టిల్లు స్క్వేర్ ఎరక్కొట్టేసింది, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు టిల్లు స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్లు కూడా అదే వైబ్ కనిపిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్తో జర్నీ గురించి వంశీ గారి స్టేట్మెంట్స్ కానీ, వంశీ గారి ఇంటర్వ్యూస్లో మాట్లాడేది కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం మేమైతే. సో మీకు టేక్ అండి అసలు ఆయన మాట్లాడే. వంశీ అన్న ఆయన ప్రేమించినా అసహించుకున్నా ఒకేలా ఉంటుంది సార్. అంటే అంతే స్ట్రాంగ్ ఉంటుంది, అంతే స్ట్రాంగ్ ఉంటుంది సార్, అంతే టు ద ఫేస్ ఉంటుంది సార్. ఆయన ప్రేమించిన తిడతాడు, అసహించుకునే తిడతాడు ఆయన. సో ఆయన అలా ఉంటుంది సార్. అట్లీస్ట్ అంటే ఆయన చాలామంది రూడ్ ఇలా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ మాట్లాడతారు అలా అనిపిస్తుంది కానీ సార్ ఐ ఫీల్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ పీపుల్ సార్. చాలా తక్కువ దొరుకుతారు సార్. మనల్ని నేను ఇలా మాడితే నన్ను జడ్జ్ చేస్తారు అనే ఒక మైండ్లో కాన్షియస్ ఇది లేకుండా మాట్లాడే పర్సన్స్ చాలా తక్కువ ఉంటారు సార్. ఆయన నంబర్ 1 అందులో. నిజంగా సార్ నేనైతే అలా మాట్లాడలేను సార్, ఆనెస్ట్ నేను ఉండలేను సార్. ఎవరు మాట్లాడలేదు ఇండస్ట్రీలో. బట్ అది చాలా గొప్ప సార్ అలా ఉండవు నిజంగా. యాక్చువల్గా ప్రొడ్యూసర్స్కి ఒక టేస్ట్ ఉంటుంది, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ని పిక్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పైసా పెట్టేది ప్రొడ్యూసరే, చివరి డబ్బులు తీసుకునేది ప్రొడ్యూసరే కదా. సో ఆయన టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ ఇప్పుడు మ్యాడ్ కానీ, టిల్లు కానీ, మొన్న డాకు మహారాజు, లక్కీ భాస్కర్, ఈ కాన్స్టెంట్గా హిట్స్ మీద హిట్స్ కొడుతూనే ఉన్నారు. దేవరా అని అదొక గ్రేట్ ఫీట్ అనమాట, దేవరాని ఫస్ట్ కాపీ తీసుకోవటం కానీ. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనిపిస్తుంది మీకు వంశీ గారు అంటే చాలా డేరింగ్గా డాషింగ్గా వెళ్తుంటాయి డెసిషన్స్. అదే సార్, ఐ ఫీల్ హీస్ ఎర్న్డ్ ద రైట్ టు బీ ద వే హీ ఈజ్. హిట్ కొట్టే వాడు ఎలాగైనా మాడతారు సార్, అదే వంశన. బికాజ్ హీఈస్ ఆనెస్ట్ విత్ హిస్ ఎఫర్ట్ సార్. కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వకపోతే వర్కౌట్ అవ్వలేదని చెప్పేస్తారు సార్. సో అంత ఆనెస్టీ ఉన్నప్పుడు హీ కెన్ డు ఎనీథింగ్ సార్. ఏం భయపడదు సార్, ఇంకా అలాంటి అతను ఇంకా ఏం భయం ఉండదు సార్. అవును, పుట్టుబొమ్మ ఎప్పుడు చూసాం, దీనికి డబ్బులు రాలేదు బాగుందని చెప్పేస్తారు ఆయన సార్. అది ఎవ్వరు ఒప్పుకోరు సార్. చాలా మంది ఫ్లాప్ అయిన సినిమాలు కూడా పార్టీలు చేసుకుని సక్సెస్ మీట్లో పెట్టుకుంటారు సార్. వంశన లేడు సార్, వర్కౌట్ అవ్వకపోతే వర్కౌట్ అవ్వాలని చెప్పేస్తారు సార్. సో మీ ప్రొడ్యూసర్ గురించి ఇప్పుడు ఏదైనా ఎవరైనా ప్రొడ్యూసర్ అయితే సార్, ఒక సినిమా మధ్యలో షూట్లో ఉన్నప్పుడు కూడా సినిమా ఏదో తేడా కొడుతుంది అంటే దానిపైన ఇంకొక రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా భయపడతారు. ఎక్కడ తగ్గించుకోవాలి అని ఆలోచిస్తారు. పోయేటప్పుడు తగ్గించుకోవాలి కదా అని ఆలోచిస్తారు సార్. వంశన్ ఒక్కడే అనుకుంటా నాకు తెలిసి, సినిమా పోతుంటే దీన్ని ఎలా కాపాడాలి, ఇంకా డబ్బులు ఖర్చైనా పర్లేదు, మనం ఇంకా డబ్బులు పెట్టి దీన్ని బాగు చేసి మంచి ప్రోడక్ట్ ఆడియన్స్కి వెళ్ళాలనుకుంటారు. సో అది బెస్ట్ క్వాలిటీ అండి. అందుకనే సితారా ఈరోజు ఈ ప్లేస్లో ఉందండి. వెరీ క్విక్గా అంత తొందరగా అంత పైకి వెళ్ళింది అంటే ద మెయిన్ రీజన్ ఇస్, ఒక సినిమా బయటికి వస్తుంది అంటే ఆ ప్రోడక్ట్ అద్దరిపోవాలి, మన దగ్గర నుంచి వస్తుందంటే ఒక ప్రోడక్ట్ అనే ఒక